నేను ఈ వీడియోలో చేతబడి గురించి చెప్తానికి వచ్చానండి. దానికి ఎక్కువగా ఎవరు గురవుతారు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. నా వీడియో చూడండి తప్పకుండా. ఎక్కువగా ఎవరు గురవుతారంటే చేతబడికి లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, లవ్ చేసుకునేవాళ్ళు ఎక్కువగా చేతబడికి గురయ్యే అవకాశాలుంటాయి. వాళ్ళిద్దరిని విడతీయటానికి వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిదండ్రి కావచ్చు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పక్కనే ఇంకా స్నేహితులైనా కూడా కావచ్చనమాట. చాలా వరకి ఎక్కువగా ప్రయోగాలు జరిగేది ఈ లవ్ చేసుకున్న వాళ్ళ మీదే జరుగుతది ఎక్కువ శాతం. వాళ్ళని విడగొట్టడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తారనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవి నేను నా కళ్ళారా చాలా మందిని చూశాను నేను చేతబడితో గురైన వాళ్ళని. రోజు చూస్తూనే ఉంటాను నేను. చేతబడిది చాలా ప్రమాదకరం అనమాట. మనిషిని కృంగదీస్తా ఉంటది. లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంటదో గూడా మనం మాటల్లో చెప్పలేం. ఒక మెంటల్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఎవరితో మాట్లాడరు. ఏదో ఒక లోకంలో ఆలోచిస్తూ ఉంటారు. తలంతా బరువైపోతది వాళ్ళకి. మెంటల్‌గా ఉంటారు. హ్మ్. ఈ బరువైపోద్దనమాట. ఎంత షోల్డర్స్ ఇవన్నీ బరువైపోతాయి. ఆరోగ్యం పాడైపోతది. వాళ్ళకి అర్థం కాదనమాట చాలా వరకి. ఎక్కువ శాతం అబ్జర్వ్ చేయండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు మీకు గాన కలిగితే గాన మీరు హాస్పిటల్ చూపించుకున్న తర్వాత మీకు ఏ టెస్టుల్లో ఏమీ లేకపోతే గాన చేతబడి జరిగిందని మీరు గ్రహించి దానికి నివారణ చేసే మార్గాల్ని వెతుక్కోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తున్నది ఇది అక్షరాల నిజమండి. చాలామందిని చూశాను, చూస్తున్నాను కూడా రోజు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా. వాళ్ళకి గిట్టని వాళ్ళే చేస్తారు. వాళ్ళ బంధువులు సొంత తల్లిదండ్రులు కూడా చేయొచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.